హలో పిల్లలు, అందరికీ దివాళీ శుభాకాంక్షలు. ఈరోజు నేను మీకు ఇంకో దివాళీ స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు నేను మీకు ఒక ధైర్యవంతమైన దేవి సత్యభామ గురించి చెబుతాను. ఇది దుష్టుడు నరకాసుడు ఎలా తన అహంకారంతో నాశనం అయిపోయాడో చెప్పే కదా. నరకాసురుడు భూదేవి మరియు విష్ణుమూర్తి కుమారుడు. చిన్నప్పుడు చాలా తెలివైన వాడు, ధర్మవంతుడు కూడా. కానీ పెద్దయ్యాక అహంకారం పెరిగింది. తన శక్తిని తప్పుగా వాడి దేవతలపైనే దాడి చేశాడు. అతను 17,000 మంది స్త్రీలను బంధించాడు. దేవతలు భయపడి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళారు. విషయం విన్న సత్యభామ చాలా కోపంగా, ఇంత పాపం చేస్తున్న వారిని శిక్షించాలి అని అన్నారు. అలా కృష్ణుడు సత్యభామ గరుడుపై ఎక్కి నరకాసుని రాజ్యానికి బయలుదేరారు. పోరు భయంకరంగా సాగింది. నరకాసుని సైన్యం బలంగా ఉన్నా కృష్ణుడి దివ్య శక్తికి నిలవలేకపోయారు. అంతలో నరకాసురుడు ఒక శక్తివంతమైన ఆయుధంతో కృష్ణుడిని గాయపరిచాడు. కృష్ణుడు కాసేపు మూర్ఛపోయాడు. అది చూసి సత్యభామకు కోపం వచ్చి కళ్ళు ఎర్రబడ్డాయి. తన బిల్లు ఎత్తి బాణాన్ని గట్టిగా వదిలింది. ఆ బాణం నేరుగా నరకాసుని హృదయాన్ని తాకింది. అప్పుడు నరకాసురుడు నేలకూలి సత్యభామను చూసి ఇలా అన్నాడు, అమ్మా, నా పాపాలను క్షమించు. నా మరణం వల్ల ప్రజలు సంతోషంగా ఉండాలి. దీన్ని వెలుపల పండుగ జరుపుకోవాలని అనుకుంటున్నాను తల్లి అని అన్నాడు. సత్యభామ ఆయనను ఆశీర్వదించింది. శాంతి కలగాలని కోరుకుంది. తర్వాత కృష్ణుడు మళ్ళీ లేచి బంధింపబడిన స్త్రీలను విముక్తి చేశాడు. ఆ రోజు నుంచే మనం నరక చతుర్దశి జరుపుకుంటాం. అది చెడుపై మంచికి గెలుపు, చీకటిపై వెలుగుకి విజయం. గుర్తుంచుకోండి పిల్లలు, సత్యం ధైర్యం ఉన్న చోట చెడు ఎంత బలమైనదైనా నశిస్తుంది. పిల్లలు, మీ అందరికీ ఈ స్టోరీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ వేరే స్టోరీతో మీ దగ్గరికి వస్తాను. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్.